శ్రీ గురుభ్యో నమః. రమాపతి నీ భక్తులకు సంపదలు ఇచ్చించో ఆ కారణము వలన మదింతురని కాబోలు వారికి వెంటనే నీవు ఐశ్వర్యమును ప్రసాదింపవు. అహంకారపూరితులను ప్రశాంత చిత్తులను గావించిన పిమ్మటనే నీవు వారి అభీష్టములను నెరవేర్చుచుందువు. ప్రశాంత చిత్తమును సేవించి వారికి మాత్రము శీఘ్ర ఫలములను అనుగ్రహించుందువు. నీ భక్తులకు ఎన్నడూనూ పతనము సంభవింపదు. ప్రభు బ్రహ్మదేవుడు, శంకరుడు మొదలైన దేవతలు త్వరగా సంతోషింతురు, అట్లే త్వరగా కుపితులగుదురు. అందువలననే కొందరు ముందు చూపు లేనందున తమ తమ స్వభావములకు తగినట్లు వారిని సేవించుచు భ్రష్టులైపోవచ్చున్నారు. దీనికి వృకాసుర వృత్తాంతమే చక్కని ఉదాహరణము. దేవా, శకుని అను రాక్షసునకు వృకాసురుడను పుత్రుడుండెను. అతడు ఒకనాడు నారదుని దగ్గరకు వచ్చి త్వరగా సంతోషించు ప్రభు ఎవరో చెప్పమని అడిగాను. అప్పుడు నారదుడు శంకర్ని ఉపాసింపమని చెప్పాను. అంతేకాని దుష్టులను శిక్షించేది నీ పేరును మాత్రమూ చెప్పలేదు. స్వామి, ఆ వృకాసురుడు ఘోరమైన తపమాచరించను. కాని 6 దినములు గడిచినను శంకరుడు ప్రత్యక్షం కానందువలన క్రుద్ధుడై 7వ దినమున తన శిరస్సును ఖండించి శంకరులకు సమర్పింపబోగా ఆ స్వామి ప్రత్యక్షమయ్యను. అప్పుడు ఆ వృకాసురుడు తాను ఎవ్వరి శిరస్సుపై చేతనుంచినో అతడు వెంటనే భస్మం కావాలని క్షుద్రమైన కోరికను అర్థించెను. ప్రభు, నీ ఎడ విముఖులైన వారికి మంచి బుద్ధి ఎట్లు కలుగును? దీనావన తరువాత ఆ వృకాసురుడు బంధమును విడిపించిన వానిపైకి ఎగురు సింహం వలె తనకు వరమిచ్చిన శంకరుని శిరస్సుపై చేయి పెట్టుటకై సిద్ధపడెను. అప్పుడు శంకరుడు వృకాసుని వలన భయముచే వెనుకకు చూచుచు అన్ని దిక్కులకును పరిగెత్తెను. ఆ శంకరునకు తోడ్పడజాలక అన్ని లోకముల వారును ఊరకుండిరి. అప్పుడు అతడు వైకుంఠమునకు వచ్చుచుండగా నీవు చూచి బ్రహ్మచారి వేషమున రాక్షసుని ముందు నిలబడితివి. శకుని నందన, నీకు మేలు కలుగుగాక. నీవు పిశాచమైన ఈ శంకరుని మాటలు విని అనవసరంగా తిరుగుచున్నావు. ఇచ్చట వృకాసునకు మేలు కలుగవలనని శంకరుని పిశాచమని నిందించుట వృకాసునకు తన మాటలపై నమ్మకం కలిగించుటకే. నా మాటలపై నీకు విశ్వాసం కలగనిచో ఒక్కమారు నీ తలపైననే చేయి పెట్టుకుని చూడుము అని విచిత్రంగా మాట్లాడితివి. నీ యొక్క మాటల చాతుర్యమునకు పరవశుడై మూర్ఖుడైన వృకాసురుడు తన నెత్తిపై చేతిని పెట్టుకుని భస్మమయ్యను. అందువలన ఇతర దేవతలను ఉపాసించేవారు తప్పక ఇట్లే భ్రష్టులగుదురు. శంకరునికి కూడా నీవే ఆశ్రయమైతివి. ప్రభు, ఒకప్పుడు సరస్వతీ నదీ తీరమందున్న మహర్షులకు త్రిమూర్తులయందు మిక్కిలి సాత్వికుడెవ్వడు అను సందేహము కలిగెను. ఈ విషయం తెలిసి ఇంకొంటకై వారు భృగు మహర్షిని నియోగించిరి. అప్పుడు అతడు బ్రహ్మలోకమునకు వెళ్లి ఆయన ఏడ అనాదరము చూపగా అతనిపై బ్రహ్మదేవునికి కోపం కలిగినది. దానికి అతడు ఎట్లా ఓర్చుకొనెను. కైలాసమునకు వెళ్లి శంకరునిపై చులకన భావంతో ప్రవర్తింపగా ఆయనకు కోపం కలిగి భృగు మహర్షిని చంపబోయాను. అప్పుడు పార్వతీదేవి శంకరుని వారించినది. చివరికి ఆ మహర్షి నీ దగ్గరకు వచ్చెను. శ్రీపతి, ఆ సమయమున పద్మముల వంటి కన్నులు గల నీవు రమాదేవి యొక్క ఒడిలో నిద్రించుంటివి. అప్పుడు భృగు మహర్షి తన కాల్చే నిన్ను తన్నెను. నీవు నిద్ర నుండి లేచి ఏమాత్రము కోపింపక, మునివర్య, నా తప్పులనన్నిటినీ క్షమింపుము. నీ పాదచిహ్నము నాకెల్లప్పుడూ ఆభరణముగా ఉండునని మిక్కిలి ఆదరముతో ప్రశాంతముగా పలికితివి. దేవా, అందువలన సరస్వతీ నదీ తీరమున ఉన్న మహర్షులు నీవే సత్వగుణము కలవాడవని నిశ్చయించుకుని దృఢమైన భక్తి కలిగి ఉండటచే చివరకు ముక్తిని పొందిరి. అచ్యుత, నీవు ఈ విధంగా చ్యుతి దోషము లేనివాడవు, పరిశుద్ధమైన స్వరూపం కలవాడవు. అట్టి నిన్ను మేము సేవింతుము. పరమాత్మ శ్రీ మహావిష్ణు గురువాయూరు పురాధినాథ, సృష్టి ప్రారంభ సమయమున వేదములన్నీ నిన్ను వందిమాగధుల వలె స్తుతించినవి. నీవు సచ్చిదానంద రసస్వరూపుడవు. అమాయకులైన గోపస్త్రీలకు గొప్ప భాగ్యం కలిగించితివి. అట్టి నిన్ను నా తాపత్రయమును నివారింపమని సదా భజన చేయుదును. ఇది వృకాసురవధ భృగు పరీక్షణము సమాప్తము. శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.